హాయ్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ లేదా పర్సనల్ ఇన్సూరెన్స్లో కేవలం ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ కోసమే అన్న ఆలోచనతో ఉంటారు. అయితే ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ప్రాముఖ్యత చెందింది. మరి దాని ఇంపార్టెన్స్ ఏంటి? కేవలం ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ చేసుకోవడం పర్పస్ అయినా అసలు హెల్త్ ఇన్సూరెన్స్లో చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? ఇవన్నీ వివరాలు మనతో ఉన్నటువంటి ఆర్థిక విశ్లేషకుడు శ్రీ హనుమాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. చేస్తుండడంతో పాటు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ కోసం చేస్తున్న ఒక ఫీలింగు, అది అవసరం లేదంటే ఈ సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదంటే ఆలోచనతో ఉంటారు. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంటా? అది ఎందుకు చేయాలి? ఎంత మేరకు చేసుకుంటే బాగుంటుంది? హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తినే ఆహార వస్తువులు కానివ్వండి, లేకపోతే మన పెరిగే వాతావరణం కానివ్వండి, వాతావరణ మార్పులు అంటే పర్యావరణంలో ఎన్వైరాన్మెంట్ చేంజెస్ వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి. వయసు మీరిన కొద్ది ఇంకా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యుక్త వయసు ఉన్నప్పుడు తీసుకున్న పాలసీ కంటిన్యూ అవుతుంది, కానీ 60 సంవత్సరాల పాలసీ తీసుకుందామని కానీ ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి యుక్త వయసులో ఉన్నప్పుడే మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది అది మీకు ఒక ఎడిషనల్ బెనిఫిట్ తప్ప మీ యొక్క ఆరోగ్య రక్షణ మొదటి బెనిఫిట్. ఆరోగ్యం రక్షించుకోవడము ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోయాయి, ట్రీట్మెంట్ ఖర్చులు పెరిగిపోయాయి, డయాగ్నోసిస్ ఖర్చులు పెరిగాయి. కాబట్టి మళ్ళీ డిసీజెస్ కూడా అంటే మనకు ఆరోగ్య సమస్య కూడా పెద్దగా పెరిగాయి. కాబట్టి ఇలాంటి వాటి క్రానిక్ డిసీజెస్ వచ్చాయి. క్రానిక్ డిసీజెస్ అంటే ఒక కొద్ది కాలం ట్రీట్మెంట్ అయితే తప్ప పూర్తిగా క్యూర్ కావు, కానీ చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం ఉంటుంది. ఇలాంటి చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ఇలాంటి వాటి ఖచ్చితంగా ఆర్థిక వనరులు ఉండాలి. కాబట్టి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలంటే మనము ఎంత పొదుపు చేసినా సరిపోకపోవచ్చు ఒక్కోసారి. కాబట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే మాత్రం మనకు ఖచ్చితంగా కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది, చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి క్రానిక్ తర్వాత ఇప్పుడు మనం ఇంకోటి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు మనకి ఆరోగ్య సమస్యలు ముందే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెప్పలేదనుకోండి, దాచిపెట్టారనుకోండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు ఇన్సూరెన్స్ కవర్ అయ్యే అవకాశం ఉండదు. అదే మాదిరిగా కొన్ని ఇప్పుడు గుండె జబ్బులు వచ్చినప్పుడు కానీ ఇలాంటి వాటికి పాలసీ తీసుకుంటే 3 సంవత్సరాల వరకు కూడా ఇలాంటి కొన్ని సమస్యలు కవర్ కాకుండా ఉంటాయి. 3 సంవత్సరాల తర్వాత మాత్రమే కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ అడ్వైస్ తీసుకోవాలి. తర్వాత పాలసీ కూడా తక్కువ ప్రీమియం వస్తుంది కదా అని ఏదో కంపెనీ తీసుకుంటే వాళ్ళ తర్వాత వాళ్ళు సెటిల్మెంట్ సరిగ్గా చేయలేదు అనుకుంటే అప్పుడు నష్టపోయే అవకాశం ఉంటుంది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు క్యాష్లెస్ సపోర్ట్ చేయకపోయినా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మన ఆరోగ్య సమస్య వచ్చే కూడా ఎమర్జెన్సీ ఉంటాయి చాలా వరకు. కాబట్టి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు క్యాష్ సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. కానీ ఎమర్జెన్సీ ఉన్నా కానీ నేను చేయలేను, మీ తక్కువ ప్రీమియం ఉంది కాబట్టి ఇందులో తీసుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే వీటన్నిటి కూడా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడవుతుంది? తప్పు చేసిన ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ ఇచ్చిన తర్వాత కూడా ఆనర్ చేయకపోతే సెటిల్మెంట్ చేయలేదనుకోండి, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ కేసు పెడతాం. కానీ మీకు ఆరోగ్య సమస్య అంతవరకు ఆగదు కదా. ఆరోగ్య సమస్య తీర్చే మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోండి, మంచి కంపెనీలు చూసుకోండి, మంచిగా పాలసీ తీసుకోండి, ఎక్కువ కవరేజ్ అయ్యి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంకొక టాప్అప్ పాలసీలు వచ్చాయి. మీ బేసిక్ పాలసీ ఒకటి ఉంటుంది, టాప్అప్ పాలసీ ఉంటుంది. ఆ టాప్అప్ పాలసీ కూడా తీసుకోవచ్చు. 2 పాలసీలు తీసుకుంటే ఎక్కువ కవరేజ్. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు అంటే మీ సహధర్మచారిని స్పౌస్ కావచ్చు, వాళ్ళ పేరుని కూడా తీసుకోండి. ఇంకా మైనర్ పిల్లలు అంటే వాళ్ళ పేరుని కూడా తీసుకోండి, వాళ్ళకు కూడా తీసుకుంటే ఇవన్నీ కూడా మనకు ఇన్సూరెన్స్ ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా మనకు ఈ పాలసీ బజార్ వచ్చింది. కాబట్టి ఇలాంటివి వాటన్నిటి కూడా సలహా ఇచ్చే విధంగా పాలసీ బజార్ ఉంది. కాబట్టి అలాంటి వాటిలో మనము సలహా తీసుకొని పెట్టుబడి ఆరోగ్య ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. సరే, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కుటుంబ యజమాని ఒక్కరు తీసుకుంటుంటారు సహజంగా. కుటుంబం మొత్తం అందరికి కలిపి ఏమన్నా తీసుకునే అవకాశం ఉంటాయి? అందరికి ఇండివిజువల్గా తీసుకోవాల్సింది. కొన్ని పాలసీలు హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటుంది, కాబట్టి స్పౌస్ ఉంటుంది, స్పౌస్ కవరేజ్ ఉంటుంది. ఇద్దరు కలిపి ఒక పాలసీ తీసుకోవచ్చు. కానీ పిల్లలతో కవర్ అయితే మాత్రం పిల్లలకి మాత్రం మైనర్ అయితేనే మాత్రం కవర్ అవుతుంది తప్ప మేజర్ అయితే మాత్రం కవర్ కాదు. కాబట్టి మైనర్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే తీసుకోవచ్చు. లేకపోతే పిల్లలు ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల పేరు కూడా పాలసీ తల్లిదండ్రులు కూడా కవర్ చేసుకోవచ్చు. కానీ తక్కువ ఉంటుంది ప్రీమియం. కాబట్టి ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ తీసుకోవడం మంచిది. ఎవరి స్తోమత ఎవరి అవసరం ప్రకారం వాళ్ళు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ కంపెనీ ద్వారా పేరెంట్స్ పేరు మీద చాలా తక్కువ కవరేజ్ ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ ఒక 2 లక్షలు అవుతుంది, 50,000 40,000 ఇచ్చారనుకోండి, మిగతా 1,00,000 పెట్టాల్సి వస్తుంది. అదే మీ పాలసీ ఉందనుకోండి, ఆ 1,00,000 2 లక్షలు ఇన్సూరెన్స్ కంపెనీ చూస్తుంది. ఇక్కడ చూసుకోవాల్సిన రెండే ఏంటంటే మనకు
హాస్పిటల్ ట్రీట్మెంట్ క్యాష్లెస్ ఎన్ని హాస్పిటల్స్ ఉంది, హాస్పిటల్ ఎక్కువ హాస్పిటల్ కవర్ అవుతుందా లేదా ఒకటి, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది కంపెనీది అని చూసుకొని చేస్తే బాగుంటుంది. లేకపోతే ఏదో చిన్న కంపెనీ తక్కువ ప్రీమియం ఇస్తుంది, కొత్త కంపెనీ కదా, ఏజెంట్ బాగా మాట్లాడాడు కదా, లేకపోతే ఇంకెవరు మనకి తెలిసిన వాళ్ళు బాగా చెప్పారు కదా, తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని పాలసీ ప్రీమియం ఎక్కువైనా పర్వాలేదు, మంచి కంపెనీ తొందరగా సెటిల్ చేసే కంపెనీ తీసుకోండి. ఎలాంటి కంప్లైంట్స్ లేని కంపెనీకి సెలెక్ట్ చేసుకుని దాని ద్వారానే మనకు ఎందుకంటే ఆరోగ్యం అనేది ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి చాలా అవసరమైన ఖర్చు ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులు కవర్ చేసుకునే ఎప్పుడో అవసరం వస్తుంది. ఇప్పుడు ఎంతోమంది పాలసీ చూస్తాం 10 సంవత్సరాలు కూడా అవసరం కాదు, 11 సంవత్సరం అవసరం వచ్చినప్పుడు ఈ 10 సంవత్సరాలు ఒకసారి కూడా కవర్ చేసే విధంగా ఉండాలి. అంత మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకునే అవసరం ఉంది. అవసరమైతే ఇప్పుడు కంపెనీకి షిఫ్ట్ చేయొచ్చు కూడా. మీరు ఇప్పుడు కంపెనీ తీసుకున్నారు, మీకు బాగా అనిపించలేదు, మీరు ఇంకో బాగా మంచి కంపెనీ దానికి ఇంకో షిఫ్ట్ కావచ్చు. పాలసీ ఇదే ఉంటుంది, కంపెనీ మారిపోతుంది. పోర్టబిలిటీ ఫోన్ నెంబర్ మారినట్టు కూడా మార్చేస్తుంది కాబట్టి అలాంటి కూడా చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితి అలాంటి అవకాశం కూడా ఉంది కాబట్టి కాకపోతే మీరు ఏంటంటే ఐఆర్డిఏలో వెబ్సైట్ ద్వారా వెరిఫై చేసుకోండి. ఐఆర్డిఓ పాలసీ, ఐఆర్డిఏలో రిజిస్టర్ అయిన కంపెనీ, వాటి సర్వీస్ ఎలా ఉంది, వాటి మీద కంప్లైంట్స్ ఏమి ఉన్నాయా తెలుసుకున్న తర్వాతనే పాలసీ తీసుకోండి. ఇదండి, హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి కేవలం ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కోసం కాదు, మన భరోసా గురించి. ఏ రాత్రి అయినా ఏదైనా అపాయం వచ్చినప్పుడు, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు కాపాడేది హెల్త్ ఇన్సూరెన్స్. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఫాలో కావండి. థ్యాంక్ యూ.